ఒక టెంపుల్ ట్రిప్, ఒక హ్యాండ్ బ్యాగ్, ఒక లైవ్ లొకేషన్. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇవి మూడు కలిసి చిత్తూరులో ఒక షాకింగ్ మర్డర్ కాన్స్పిరసీకి కారణమయ్యాయి. అసలు ఏం జరిగిందో చూద్దాం. 2024లో తమిళనాడులోని షూలగిరికి చెందిన రమేష్ ఆంధ్రప్రదేశ్లోని బోయినపల్లికి చెందిన హాసినిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి 2 సంవత్సరాల్లో ముద్దు పాప కూడా ఉంది. బయటికి చూస్తే ఒక హ్యాపీ ఫ్యామిలీ లాగే కనిపిస్తుంది. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం హాసినికి యుగంధర్ అనే వ్యక్తితో రహస్య సంబంధం ఉందని ఆరోపణ. ఆ ఇద్దరూ కలిసి రమేష్ ని హత్య చేయడానికి ముందుగానే ప్లాన్ చేసి ఆ ప్లాన్ కోసం టెంపుల్ కి వెళ్లే దారిని ఎంచుకున్నారు. మంగళవారం హాసిని తన భర్త రమేష్ ని చిన్న పాపతో కలిసి శ్రీ మల్లేశ్వర టెంపుల్ కి తీసుకెళ్లి పోలీస్ ప్రకారం జర్నీ మొత్తం గూగుల్ మ్యాప్ లైవ్ లొకేషన్ షేర్ చేస్తూ యుగేందర్ కి ప్రతి మూమెంట్ అప్డేట్ చేస్తూనే ఉంది. టెంపుల్ కి వెళ్లి రిటర్న్ వస్తుండగా మల్లప్పకొండ ఘాట్ రోడ్ లోని 3వ హెయిర్ పిన్ బెండ్ దగ్గర హాసిని కావాలనే తన హ్యాండ్ బ్యాగ్ ని కిందకి పడేసింది. హ్యాండ్ బ్యాగ్ ని తీయడానికి రమేష్ బైక్ ఆపిన వెంటనే అక్కడే వెయిట్ చేస్తున్న యుగేందర్ మరికొందరు వ్యక్తులు అటాక్ చేశారు. రాత్రి వరకు ఫ్యామిలీ తిరిగి ఇంటికి రాలేదని హాసిని అమ్మ పోలీస్కి సమాచారం ఇచ్చింది. ఆ మరోనాడు ఉదయం అడవిలో రమేష్ డెడ్ బాడీ దొరికింది. సీసీటీవీ ఫుటేజ్లో టెంపుల్కి వెళ్తున్నప్పుడు ముగ్గురు కలిసే కనిపించారు. కానీ తిరిగి వస్తున్న సీసీటీవీ ఫుటేజ్లో రమేష్ కనిపించలేదు. యుగేందర్ బైక్ నడుపుతుండగా హాసిని వెనక కూర్చొని వెళ్తున్నట్టు ఫుటేజ్లో గుర్తించారు. అదే పోలీస్ అనుమానాలను మరింత బలపరిచింది. పోలీస్ ప్రకారం ఫోన్ రికార్డ్స్, జీపీఎస్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా హాసిని, యుగంధర్ మరికొందరిని అరెస్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్లో హ్యాండ్ బ్యాగ్ ని పడేయడం ముందుగానే ప్లాన్ చేసిన సంకేతమని పోలీసులు తెలుసుకున్నారు. ప్రేమ పేరుతో మొదలైన ఈ కథ చివరికి ఒక హ్యాండ్ బ్యాగ్ సిగ్నల్తో భయానక హంతం చూసింది. ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ కోసం విజయ్ స్పీక్స్ ని ఫాలో అవ్వండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి.